పరిశుద్ధమైన దేవానైనా ఈ దినము నీ సన్నిధిలో మేముండగా నిన్ను స్తుతి ఆరాధన ద్వారా ఘనపరిచి ఉండగా మా ప్రార్థనలు మా యొక్క సాక్ష్యములు నాయన భక్తితో భావంతో తీసుకున్న ప్రభువు వల్ల ఇవన్నీ కూడా నాయన నీ దృష్టికి అంగీకారమై ఉన్నావని నేను నమ్ముతూ ఈ దినము నాయన నీ వాక్యమును ధ్యానించేటువంటి సమయంలో జీవము గల వాక్యము నీది నాయన రెండంచుల ఖడ్గము గనక మరి ప్రభు ఈ వాక్యమును ధ్యానించేటువంటి సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారమును మాకు అందించమని అయ్యా దీనుడినైనా నీ సేవకుడినైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నా కంఠస్వరమును నీ బూరగా వాడుకొని నైనా నీ వాక్యములోని సమాధాన సువార్తను నాయన మాకు ప్రకటించమని క్రైస్తవ ప్రవర్తనను నాయన సరిదిద్దమని నీకు ఘనత మహిమ కలిగించుకోమని నీ దీవెనలతో నాయన కూడి వచ్చిన మమ్ములను నింపమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి ఎంతమంది అయితే దేవునిని ఆరాధించాలని ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని వచ్చి ఉన్నారో వారిని పేరు పేరున సాదరముగా ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించాలని కోరుకుంటున్నాను. అలాగనే ప్రత్యేకముగా ఈ దినము తల్లి సంఘము నారాయణగూడ నుంచి బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ నుంచి వారి సభ్యులు వారి పెద్దలు మన మధ్యన ఉంటూ ఉండగా వారిని సాదరముగా ఆహ్వానిస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మన సంఘాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి సమయంలో ధ్యానించబో వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని 8 నుంచి 22 వచనాల వరకు మన మధ్యన చదవబడి ఉండగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించేటువంటి సమయంలో క్రీస్తు కొరకు మనకు శ్రమ ఉంటుందని, ఆ క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి సమయంలో మన ప్రవర్తన ఏ విధముగా ఉండాలి అని చూసుకోవాలి. క్రైస్తవులముగా మన ప్రవర్తన ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనదిగాను అంగీకారయుక్తముగాను ఉండాలని అపోస్తలుడైన పేతురు ఎవరైతే శ్రమలకు శోధనలకు గురవుతూ ఉన్నారో నానా ప్రదేశములలో యేసు ప్రభువును అంగీకరించి వారితో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు ఒక క్రైస్తవ దంపతులు ఏ విధముగా ఉండాలి అని, ప్రత్యేకముగా ఒకవేళ గనక ఆ యొక్క భర్త క్రీస్తునందు లేకపోతే ఏ విధముగా భార్య క్రీస్తు యందు ఆ బిడ్డను రక్షణలోకి నడిపించుకోవాలని తన ప్రవర్తన ద్వారా మాట్లాడుతూ 8వ అధ్యాయము నుంచి 8వ వచనము నుంచి 22వ వచనము వరకు కూడా ఏ విధముగా క్రీస్తునందు మన ప్రవర్తనలు ఉండాలి, తోటి క్రైస్తవులతో మనం ఏ విధముగా వ్యవహరించాలి, మరి బయట నుంచి ఉన్న వారితో మన పట్ల వ్యతిరేకత విరోధము కలిగిన వారితో మనం ఏ విధముగా వ్యవహరించాలి, ఈ సహోదర ప్రేమను ఏ విధముగా కాపాడుకోవాలి, క్రీస్తునకు సాక్ష్యముగా ఏ విధముగా ఉండాలి అని బోధపరుస్తున్న వాక్య భాగము ఇది. కాబట్టి క్రీస్తునందు శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలు శోధనలు మన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అంటే దేవునిని ఘనపరిచేటువంటి రీతిగా మహిమపరిచేటువంటి రీతిగా ఉండాలి. కానీ మన సాక్ష్యాలు చెడిపోయేటువంటి రీతిగా మనము దేవునిని తెలుసుకున్న వారమై ఆ దేవునిని ప్రతిబింబించేటువంటి విధముగా మన సాక్ష్యము సంఘములో లేకపోయినా, ఇలాంటి సాక్ష్యము సమాజంలో మన వలన లేకపోయినా కూడా మనము క్రీస్తుని అంగీకరించుట, క్రైస్తవులమని చెప్పుకొనుట, క్రీస్తు మార్గంలో నడుస్తున్నామని వేరే వారికి సువార్త బోధించుట వ్యర్థము అని గుర్తు చేస్తూ అపోస్తలుడైన పౌలు మొట్టమొదటగా మీ యొక్క సంబంధ బాంధవ్యాల్ని కాపాడుకోండి అంటున్నాడు. సేఫ్ గార్డ్ యువర్ రిలేషన్షిప్స్ అంటున్నాడు. మీ యొక్క సంబంధ బాంధవ్యాల్ని కాపాడుకోండి అంటున్నాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఎండుడి. 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అంటున్నాడు. మొట్టమొదటగా ఈ సేఫ్ గార్డ్ యువర్ రిలేషన్షిప్స్ అని చెప్తూ ఉన్న దానిలో నీ సంబంధ బాంధవ్యాలని క్రీస్తునందు సరిచూసుకో అని చెప్పేటువంటి క్రమంలో మొట్టమొదటగా ఆయన అంటున్నాడు, బీ ఇన్ హార్మోనీ.
ఏక మనస్కులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి మన జీవితాలలో అర్థం చేసుకోండి, ప్రభు బలలో మాట్లాడిన రీతిగా మన హృదయము పాపముతో నిండి ఉన్నదని, మానవుని హృదయము పాపముతో నిండి ఉన్నదని, ఆదికాండము 3వ అధ్యాయ ప్రారంభములోనే మనిషి యొక్క పాపాన్ని వివరిస్తూ ఆ పాపము ఏ విధముగా తన హృదయమును దేవునితో వేరుపరుస్తుంది, తనలో సగభాగమైన భార్యతో ఏ విధముగా వేరుపరుస్తుంది, ఒక ఉదరము నుంచి పుట్టిన అన్నదమ్ములను ఏ విధముగా విడదీస్తుంది అని మనకు ముందరనే చెప్తున్నాడు. కాబట్టి ఏక మనస్సు కలిగి ఉండడము అనేది మన పాపము వలన సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ యేసు ప్రభువు వారు ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని దేవుడయ్యుండి భూమి మీదికి వచ్చి మానవ రూపముతో రావడము మాత్రమే కాకుండా దాసునిగా ఆయన జీవించడము ప్రారంభించి తన ప్రేమను ఇంకొకరికి పరిచర్య చేయుట ద్వారా, ఇంకొకరి కాళ్ళు కడగడానికి సైతము తనను తాను తగ్గించుకొనుట ద్వారా ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అంత మాత్రమే కాక దేవుడై ఉన్నవాడు మానవుడై రావడము మాత్రమే కాకుండా దాసుని స్వరూపము ధరించడమే మాత్రమే కాకుండా ఆయన మరణమన్నిటిలో దారుణమైన మరణమైన క్రీస్తు ఆ యొక్క దాన్నేమంటారు సిలువ మరణాన్ని ఆయన పొందడానికి సిద్ధపడుతున్నాడు. ఆనాటి రోమా ప్రభుత్వం వారు కనుక్కున్న క్రూరమైన మరణం ఏదైనా ఉన్నది, దానిలో వారు నిపుణత సంపాదించారు లోకంలో ఉన్న మరణాలన్నిటిలో అంటే అది ఆ యొక్క సిలువ మరణం. కాబట్టి తనను తాను ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆ సిలువ మీద తను మరణించడానికి సైతము ఆయన సిద్ధపడ్డాడు, నీ కొరకు నా కొరకు. ఎప్పుడైతే ఆయన మరణాన్ని అనుభవించాడో ఆ మరణము ద్వారా మన పాపములు పరిహరింపబడ్డాయి. కాబట్టి పాపములు పరిహరింపబడిన మనము ఆయన అంటున్నాడు, మనము తిరిగి ఎలాగునైతే మనము ప్రభువు లేనప్పుడు, దేవుడు మన హృదయాల్లో లేనప్పుడు మనము విడిపోయి ఉన్నామో ఇప్పుడు మనము కలవాలి అంటున్నాడు. మన మనస్సులు మొట్టమొదటగా నాలో నాకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే నాలోనే నాకు నేనేమి చెబుతున్నానో మంచి దానిని చెబుతాను కానీ అది చేయలేకుండా ఉన్నాను, అదే కదా పాపపు నిర్వచనము. అలాగనే మంచిది చెడ్డదాన్ని చేయకూడదు అని చెప్తున్నాను కానీ అదే చెడ్డను చేస్తున్నాను కదా. అనగా నాలోనే ఈ పాపం ఏమి కలిగించిందంటే సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ దయచేసింది. అంటే నేను నా హృదయంలో విభజింపబడి ఉన్నాను. కాబట్టి నా హృదయంలో విభజింపబడి ఉన్నాను గనక ఈ పాపము నుంచి బయటికి రావాలి అంటే యేసు రక్తము దానిలో విలువ ఉన్నదని, ఆయన మన పాపాన్ని పరిహరించాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనము ఫస్ట్ ఏక మనస్కులమవుతాం. అంటే నాలో ఉన్న డివిజన్, ఈగోలో ఉన్న డివిజన్ని నేను ఫస్ట్ జయిస్తాను. కాబట్టి ఆ తరువాత నా భార్యతో నేను సమాధాన పడతాను, ఆ తర్వాత నేను నా సహోదరునితో సమాధాన పడతాను. కాబట్టి ఇట్టి ప్రేమ ఆయన ఆ యొక్క సిలువ మీద చూపి ఉన్నాడు. అట్టి ప్రేమ ద్వారా ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బీ ఇన్ హార్మనీ, మీరు ఏక మనస్కులై ఉండుడి. పాపములో ఉన్నప్పుడు ఏక మనస్కత్వం అనేది సాధ్యమైనది కాదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును మనం మన జీవితాల్లో అంగీకరిస్తామో, ఆయన రక్తంతో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటామో, మరలా తిరిగి మనకు ఏకమనస్కులమయ్యేటువంటి ఆ యొక్క సాధ్యమవుతుంది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా బీ ఇన్ హార్మనీ అంటున్నాడు, ఏక మనస్కులై ఉండుడి అంటున్నాడు. రెండవది బీ సింపథెటిక్ అంటున్నాడు, ఒకని సుఖ దుఃఖములు యందు పాలు పంచుకొనుడి అంటున్నాడు. అనగా మనం ఎప్పుడు కూడా మన స్వార్థము చూసుకునేటువంటి వారమై ఉంటాం. మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైనవి ఉంటాయి. మన దుఃఖము ఒకలాగా ఉంటుంది, ఎదుటివారికి అదే సంభవిస్తే ఇంకొకలాగా ఉంటుంది. ఆ సమయంలో ఎంపతిని కోరుకుంటున్నాడు. అనగా సింపతికి ఎంపతికి డిఫరెన్స్ ఏంటంటే, సింపతి అనేది ఎదుటివారికి ఏదైనా కలిగినప్పుడు కొంతవరకు అర్థం చేసుకోవడం. ఎంపతి అంటే ఏంటంటే మనము వారి యొక్క షూస్లో, వారి యొక్క స్థితిలో మనం పెట్టుకున్నప్పుడు అదే సమస్య కానీ శోధన కానీ మనకొస్తే మనం ఎలాగుంటామో అని ఆలోచించడం. కాబట్టి ఇంకొకరి సుఖదుఖములు యందు పాల్గొనుడి అంటున్నాడు. నాట్ ఓన్లీ బీ ఇన్ హార్మనీ, బీ సింపథెటిక్ టు అదర్స్. అలాగనే అంటున్నాడు బినైన్ బ్రదర్లీ లవ్ గురించి చెప్తున్నాడు. సహోదర ప్రేమను నిలవరముగా నుండనివుడి అంటున్నాడు. సహోదర ప్రేమను పెంపొందింప చేయమంటున్నాడు. కాబట్టి నీవు నేను సహోదర ప్రేమను పెంపొందింప చేసేటువంటి వారముగా నుండాలి అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదట సహోదరులైన కయీను హేబెలు గనక గమనించినట్లయితే పాపము ద్వారా పెద్దవాడైన కయీను చిన్నవాడైన హేబెలును చంపుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి పాపము మన పక్కనున్న సహోదరుణ్ణి చంపడానికి సైతము మనల్ని ముందరికి తోస్తుంది.
కాబట్టి మనలో పగ ప్రతీకారాన్ని డెవలప్ చేస్తుంది, మనలో ఈర్ష్యాసూయలను పెంపొందింపచేస్తుంది, కినుక ఆయాసాలను పెంపొందింపచేస్తుంది. కాబట్టి ఈ కినుక ఆయాసాలను, ఈ యొక్క కక్ష కార్పణ్యాలను, ఈ ద్వేషాన్ని మనము గనక అధిగమించాలి అంటే యేసు ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడే దాన్ని చేయగలము. గనక మనము పగ ద్వారా, ప్రతీకారము ద్వారా, ఇంకొకరికి కీడు చేయుట ద్వారా అది మనకే నష్టము కలుగుతుందని, అది మన హృదయములకు నష్టము కలుగుతుందని, మన ప్రవర్తనకు నష్టము కలుగజేస్తుందని, మన సత్శీలతకు నష్టము కలుగజేస్తుందని, మన హోల్ బీయింగ్ మనంతటికీ కూడా అది నష్టం కలుగజేస్తుందని అర్థం చేసుకొని నీవు నీ సహోదరుని నీవలే ప్రేమించుము అని ఆ యొక్క పాత నిబంధనలో 2 ఆజ్ఞలు గనక చూస్తే దేవునిని ప్రేమించుము, అలాగనే నీ పక్కనున్న సహోదరుని నిన్ను వలే ప్రేమించుమంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే యేసు ప్రభువును మనం అంగీకరిస్తామో ఈ సహోదర ప్రేమ మనలో తగ్గుతూ ఉన్న ప్రతిసారి మనం యేసుని సరిగ్గా అర్థం చేసుకోలేదని కానీ, యేసు రక్త ప్రోక్షణని సరిగ్గా అర్థం చేసుకోలేదని కానీ, మరలా తిరిగి మనము సిలువ వైపున చూడవలసి ఉన్నది, తిరిగి మరలా మనల్ని మనము సర్దుకోవలసి ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములు ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోమంటున్నాడు. ఎప్పుడండి సహోదర ప్రేమ నిలబడగలిగేది? ఎదుటివాడిని నువ్వు తగ్గించినప్పుడు, ఎదుటివాడిని తూలనాడినప్పుడు, ఎదుటివాడిని కనుక నువ్వు నొప్పించేటువంటి విధంగా చేసినప్పుడు సహోదర ప్రేమ డిస్టర్బ్ అవుతుంది, అనగా ఆ సహోదర ప్రేమ నిలబడదు. కాబట్టి ఏమంటున్నా అంటే ఒకడు ఇంకొకరిని తనకంటే యోగ్యుడిగా ఎంచుకోమంటున్నాడు. కాబట్టి ఈలాగున మనం ఎంచుకున్నప్పుడు మనలో సహోదర ప్రేమ పెరుగుతుందని ఆయన గుర్తు చేస్తున్నాడు. 4వదిగా అంటున్నాడు, బీ కంపాషనేట్, మీరు కరుణాచిత్తులై ఉండి అంటున్నాడు. పొద్దున ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూసాం, ఆయన కరుణారసము మీలో ఏదైనా నున్నను ఎడలా, ఆయన కనికరము మీ యందున్న ఎడల అంటున్నాడు. కాబట్టి ప్రభువు యందున్న కనికరమును, కరుణను మనం అర్థం చేసుకొని ఇంకొకరి పట్ల మనము కనికరము, కరుణ కలిగి ఉండాలని ఆయన గుర్తు చేస్తున్నాడు. సహోదర ప్రేమలో భాగముగా ఇది చాలా ముఖ్యమని గుర్తు చేస్తున్నాడు. తరువాత బీ హంబుల్ అంటున్నాడు, తగ్గింపు గుణముతో కలిగి ఉండు అంటున్నాడు. నిన్ను నువ్వు సాత్వికముగా నుండు, తగ్గించుకొని ఉండి అంటున్నాడు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు కనుక చూస్తే చూడండి, 5వ అధ్యాయము 5 నుంచి చదవండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి మనము తగ్గించుకున్నందువలన తగ్గిపోతామని ఎప్పుడు అనుకోవద్దంటున్నాడు. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, కొంత ఓపిక పడతామో, మనల్ని బలపరిచి లేవనెత్తుతాడు అంటున్నాడు. కాబట్టి నీవు నీ యొక్క ఎక్కడైనా కూడా నీ కుటుంబంలో కానీ, నీ ఆఫీసులో కానీ నువ్వు తగ్గించుకున్నందువలన ఎదుటివారు నిన్ను తక్కువగా చూస్తున్నారని అనుకుంటే, వారు నిన్ను టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చూస్తున్నారని కనుక నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడని గుర్తు చేసుకో. నీవెప్పుడైతే సాత్వికంగా ఉంటావో, ఎప్పుడైతే దీన మనస్కుడు అయి ఉంటావో, వినయ విధేయతలు కలిగి ఉంటావో, దేవుని యొక్క బలిష్టమైన హస్తము నీ మీద ఉంటుంది. ఒకవేళ అలాగున కాకుండా మనల్ని మనం గనక హెచ్చించుకొని అహంకారముతో గనక నిలబడుకుంటే దేవుడు అందరిలోకి ఎదురు నిలబడేది ఎవరికంటున్నాడంటే అహంకారులకు ఆయన ఎదురు నిలబడతానంటున్నాడు. కాబట్టి మనలో ఉన్న అహము కొంతవరకే మంచిది, మనలో ఉన్న స్వాభిమానము మంచిదే, అనగా మనకు ఒక ఈగో అనేది ఉంటుంది, కొంతవరకే మంచిది. ఆ అహము కాస్త అహంకారముగా అది తినకూడదు. అహానికి అహంకారానికి చాలా థిన్ లైన్ ఉంటుంది. ఎప్పుడు అహములో నుంచి, స్వాభిమానములో నుంచి, సెల్ఫ్ రెస్పెక్ట్లో నుంచి ఈగోలోకి వెళ్తామో మనకు తెలియదు. ఈగోలో నుంచి ఎప్పుడు మనము ప్రైడ్లోకి వెళ్తామో మనకు అర్థం కాదు. కాబట్టి ఇట్స్ ఎ థిన్ లైన్ విచ్ కెన్ బి ఈజీలీ క్రాస్డ్ వితౌట్ ఐడెంటిఫైయింగ్ ఇట్, బట్ లాట్ ఆఫ్ హార్మ్ టు బి డన్. కాబట్టి ఈ దినము మనం గుర్తు చేసుకుందాం, నీకు స్వాభిమానం ఉండడం మంచిదే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆల్ విల్ హ్యావ్ ఈగో. It is better to have ego, but that should not become pride. అది అహంకారముగా తయారు కాకూడదు.
అది ఎప్పుడైతే అహంకారముగా తయారవుతుందో దేవుడు అహంకారులకు ఎదురు నిలుస్తాడు. ఆయన బలిష్టమైన చెయ్యి వారికి విరోధముగా పనిచేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ దినము నీ యొక్క సంబంధ బాంధవ్యాల్ని కాపాడుకునేటువంటి క్రమంలో మొట్టమొదటిగా ఏకమనస్కులై ఉండుడి. ఒకరితో ఒకరు మీ మనస్సులు కలిసేటువంటి విధముగా నుండుడి. అది నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ యొక్క తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, నీ యొక్క బంధువులలో ఎవరైనా కావచ్చు, వారితో నీవు ఏకమనస్కులయ్యేటట్టుగా నీవు నీ యొక్క ఆ యొక్క దాని ఏమంటారు నీ చేతనైనంతగా నీవు అది చేయమని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత ఒకని సుఖ దుఃఖముల యందు మీరు పాలు పంచుకొనుడి. రెండవదిగా, మూడవదిగా సహోదర ప్రేమ నిలవరముగా నిండనివుడి. ఆ తర్వాత బీ కంపాషనేట్, ఇంకొకరి బాధలను నీ బాధలుగా అర్థం చేసుకొని వారి పట్ల నీ కరుణా కనికరము చూపుము. ఐదవదిగా బీ హంబుల్, ఎప్పుడు కూడా ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, ప్రైడ్ అనే దానికి మధ్యన, యారగన్స్ అనే దానికి మధ్యన వెరీ థిన్ లైన్ ఉంటుందని గమనించి నేను నా స్వాభిమానం కొరకు నిలబడుతున్నాను అనేది చిన్నగా అహంలోకి వెళ్తుంది. అహాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయండి? అహాలు మనల్ని నాశనం చేసేదానికి తీసుకెళ్తాయి. అహము కాస్త చిన్నగా అహంకారముగా తయారవుతుంది. అప్పుడు మనం ఎవరితో నిలబడతామంటే ఎదుటి వ్యక్తితో ఎదురుగా నిలబడట్లేదు, దేవునికి ఎదురుగా నిలబడుతున్నాం. ఎందుకంటే ఆయన అహంకారులకి విరోధముగా నిలబడువాడు. కాబట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకొని మన జీవితాలని మనము సర్దుకోవలసి ఉన్నది. అలాగనే ఇవి చేయమంటున్నాడు, ఇవి చెయ్యొద్దు అంటున్నాడు. చూడండి, డు నాట్ రీపే ఈవిల్ విత్ ఈవిల్. చదవబడిన 8-9 వచనాల్లో కొన్ని అంశాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. డు నాట్ రీపే ఈవిల్ విత్ ఈవిల్ అంటున్నాడు. కీడుకు కీడు ఎప్పుడు సమాధానము కాదు అంటున్నాడు. కీడును మంచితో జయించమంటున్నాడు. చూడండి, ఇదే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 17-21 వచనాల వరకు ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి యుండుడి. వ్యక్తిగతముగా నీకొకరు కీడు చేశారని నీవు వాడి కీడు చేయొద్దు అంటున్నాడు. రెండవది, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి యుండుడి. నాకొక్కడికి మంచిదైంది మాత్రమే కాదు, అందరికీ మంచిదైంది ఏంటి, అందరికీ యోగ్యమైనది ఏంటి, అందరికీ క్షేమమైనది ఏంటి ఆలోచించి నీ పర్సనల్ ఏదైతే నీ వ్యక్తిగతమైన కీడు ఉన్నదో దాన్ని పక్కన పెట్టు. ఎందుకనగా సమాజము యోగక్షేమము కొరకు. 17వ వచనం, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా నుండి. ప్రతి ఒక్కరితో కూడా నీ సఖ్యమైనంత వరకు సమాధానముగా నుండమంటున్నాడు. అనగా వారు నిన్ను ఒకవేళ ఏదైనా రకంగా మాట్లాడినా, ఏదో రకంగా చూసినా నీవైతే నిన్ను నువ్వు తగ్గించుకొని సమాధానముగా నుండమంటున్నాడు చేతనైనంత వరకు. ఎందుకనగా నీవు అలాగునుంటే దేవునికి నువ్వు ఇష్టుడవుతావు. అలాగున కాకుండా న్యాయాన్ని నీ చేతులకు తీసుకొని నీవు ఎదుటివాడు ప్రవర్తించిన రీతిగా నీవు కూడా ప్రవర్తించి ముందుకు వెళ్తాను అంటే అది మనకు నష్టమే సంభవిస్తుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. నీలో పగ ప్రతీకారం ఉన్నదా? అది ఎవరి చేతుల్లో పెట్టాలంటే దేవుని చేతుల్లో పెట్టాలి. నీకు కలిగిన నీ అహానికి కలిగిన దెబ్బ కానీ, నీ స్వాభిమానానికి తగిలిన దెబ్బ కానీ, నీకేదైతే కీడు అనిపించిందో దానికి కీడుకు కీడు సమాధానము కాదంటున్నాడని, దానికి పగ ప్రతీకారము సమాధానము కాదని నిక్కార్సైన క్రైస్తవుడు దేవుని దగ్గర దాన్ని పెడతాడు. స్వామి, నాకు కీడు జరిగిందయ్యా, ఈ కీడుకు ప్రతి కీడు నేను చేయకూడదని నీవు చెప్తున్నావు, కాబట్టి నేను మేలు చేయగలిగినట్లుగా నాకు మనస్సును ఇవ్వుము. అలాగనే అయ్యా, నా హృదయంలో పగా ప్రతీకారాల యొక్క ఆలోచన వస్తూ ఉన్నది, కానీ నీవు చెప్తున్నావు పగా ప్రతీకారము నీకు మంచిది కాదు అంటున్నావు. కాబట్టి నాకేదైతే పగా ప్రతీకారము నాలో ధ్వజిస్తూ ఉన్నదో దాన్ని నీ పాదాల చెంత పెడుతున్నానయ్యా. ఎందుకంటే అది నిజమైనదైతే పగా ప్రతీకారము తీర్చుకునేవాడవు నీవే. కానీ మనల్ని ఏం చూపమంటున్నాడు? ఎదుటి వారికి పగకు ప్రతీకారముకు ఆ యొక్క దాన్ని ఏమంటారు రెస్పాన్స్గా, ప్రతిస్పందనగా మనల్ని అయితే ప్రేమ పంచివ్వమంటున్నాడు నీ శత్రువుకు సైతము. చూడండి, దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, నీ శత్రువు దప్పిగొని ఉంటే దాహము ఇమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి కీడుకు సమాధానము కీడు కాదు, పగకు సమాధానము తిరిగి ప్రతీకారము కాదు.
దానికి నీవు మంచి చేయడానికి ప్రయత్నించు, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నించు. నీ హృదయంలో ఏదైతే పగా ప్రతీకారము ద్వారా ఆ యొక్క వస్తువు ఉన్నదో దాన్ని దేవుని ముందర పెట్టు. అది న్యాయపరమైనదైతే, అది నీతి కలిగినదైతే, నిజముగా నీవు పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదుటివాడు గనక అర్హుడైతే దేవుడు నీ పక్షాన నిలబడి అతను పగే ప్రతీకారాన్ని తీరుస్తాడు. కానీ నీవు నీ పగా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి నీవు వెళ్ళినప్పుడు దేవుడు నీ పక్కన ఉండడు. మానవ మాత్రుడు ఏ పాటివాడు, నరుడు ఏ పాటివాడండి, గడ్డితో సమానము, రాలిపోతాడు. అతని పగా ప్రతీకారం అతన్ని దహించి వేస్తుంది కదా. క్యాన్సర్ లాంటిదండి, అర్థం చేసుకోండి. ఇంకొకరికి కీడు చేయాలనేటువంటి ఆలోచన, ఇంకొకరి మీద కినుక, ఆయాసము, ద్వేషము, ఆ యొక్క పగా ప్రతీకారము క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ ఉన్నవాడికి పక్కన వాడికి ఏమీ జరగదు, వాడి శరీరాన్నది దహించి వేస్తుంది. కాబట్టి మన ముఖము చిన్నగా నల్లబడ్డం ప్రారంభమవుతుంది, వికృతము కావడము ప్రారంభమవుతుంది. ఎందుకంటే మన హృదయం నల్లదైపోయినది గనక మన ముఖ కవళికలు కూడా అలాగనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు సిలువ వైపును చూస్తావో, ఎప్పుడైతే ఆ వెలుగును నీ మీద ప్రసరింపజేస్తావో, నీ ముఖమునకు వెలుగు కలుగును. ఆయన ప్రేమ నీలో ప్రస్ఫుటించినప్పుడు ఆయన నీకు సమాధానము దయచేస్తాడు. నీకేదైతే సమాధానము, జవాబు, పరిష్కారము కావాలనుకుంటున్నాడో అది తగు సమయంలో ఆయన నీ పక్షాన చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కీడు చేయుట మంచిది కాదు. కీడుకు మేలే సమాధానము. పగా ప్రతీకారాలు మనల్ని దహింపచేస్తాయి, కానీ అది ఇంకెవరికి నష్టమో కలిగించదు. ఎవరు కూడా ఎక్కడ, ఏ రాజ్యము కానీ ఎక్కడైనా చూడండి, చరిత్రలో ఏది కూడా పగా ప్రతీకారము ద్వారా నిలబడిన తార్కాణాలే లేవు. 20 ఏళ్ళు నిలబడతాయి, 30 ఏళ్ళు నిలబడతాయి, పెద్ద పెద్ద రాజ్యాలు 500 ఏళ్ళు నిలబడినట్టు కనపడతాయి, కానీ అవి చరిత్రలో కలిసిపోతాయి. అందుకనే దేవుడు తన కుమారుని ద్వారా తను ఏర్పరచుకున్న మార్గం ఏంటంటే, దుష్టులైన వారికి సైతము తాను ఎవరి మీద అయితే పగా ప్రతీకారము తీర్చుకోవాలనో వారి పట్ల పగా ప్రతీకారము తీర్చుకోకపోగా వారి పట్ల ప్రేమ ప్రదర్శించిన దాని ద్వారా ఈరోజు మనము, పాపిష్ఠులమైన మనము, ఆయనను తిరిగి ప్రేమించి మన జీవితాల్లో సమాధానము మనము పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎట్టి పరిస్థితుల్లో కీడుకు కేడు చేయవద్దు. పగా ప్రతీకారాలు నీ యొక్క హృదయంలో ఉంచుకొనవద్దు. అది నిన్నే దహించి వేస్తుంది కనుక, నీ జీవితముని నాశనం చేస్తుంది కనుక, నీ కుటుంబంలోనే శాంతి సమాధానం లేకుండా చేస్తుంది కనుక, మన జీవితాలు నాశనం అయిపోతాయి కనుక పెట్టుకొనవద్దు. దేవునికి అప్పచెప్పేసేయి. నాకు అన్యాయం జరిగింది దేవా, ఇదిగో వీడు అన్యాయం చేశాడు, ఇదిగో ఈమె అన్యాయం చేసింది, అయ్యా నేను నీకు నా జీవితాన్ని అప్పచెప్పుకుంటున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ సమయంలో నువ్వు జవాబు ఇవ్వయ్యాను. అది కనుక న్యాయమైన అయితే నీ కంటిలో నీవు చూస్తున్న సమయంలోనే దాని జవాబును, పరిష్కారాన్ని నీవు చూస్తావు. ఇది తథ్యం, ఇది దేవుని యొక్క సిద్ధాంతం. గమనించండి. ఆ తర్వాత అంటున్నాడు, డు నాట్ రీపే ఇన్సల్ట్ విత్ ఇన్సల్ట్. ఎదుటివాడు నిన్ను ఆ యొక్క దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. ఎదుటివాడు నిన్ను అవమానించాడు కదా, నీవు తిరిగి అవమానించవద్దు. ఏమీ రాదండి, మాటకు మాట, మాటకు మాట, ప్రతి మాట కాదు. మాటకు మౌనము సరి అయినది, మాటకు మాట దేనికి ముందరకు వెళ్ళదు కదా. కాబట్టి పేతురు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 23 నుంచి 25లో మాట్లాడుతున్నాడు చూడండి. 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమ్రిదం రోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడి అయిన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు ఏర్పరిచిన మోడల్ ఏంటంటే, దూషణకు ప్రతి దూషణ కాదు, కీడుకు ప్రతి కీడు కాదు, అవమానానికి ప్రతి అవమానము చేయడము కాదు అంటున్నాడు. దేవుడు తాను అవమానపడ్డాడు, మనం ఆయనను అవమానించాం, ఆయన మీద ఉమ్మి వేశాం, ఆయన మీద ముళ్ళ కిరీటము పెట్టాం. ఆయన పల్లెత్తు మాట అనకుండా వాటిని అన్నిటినీ భరించాడు కనుకనే ఆ 3 గంటలు ఆయన 33 ఏళ్ల జీవితము ఆయన రెచ్చగొట్టేటువంటివి ఎన్నొచ్చినా కూడా వారిని చూసి చూడనట్టుగా పోయాడు. ఆ తర్వాత 3 గంటల సమయం, 6 గంటల సమయం ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పల్లెత్తు మాట, ప్రేమ కాని మాట ఆయన మాట్లాడలేదు కదా. కాబట్టి ఆయన దూషణకు ప్రతి దూషణ చేయలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు, అవమానానికి ప్రతి అవమానము చేయలేదు గనక ఆయన ప్రేమ ఈ దినము ఇంతమందిని జయించుకున్నది కదా. క్రైస్తవ ప్రపంచాన్నంతా జయించుకున్నది ఆయన క్రీస్తు ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ముందర మనము బలాదూర్, ఆయన ప్రేమను మన హృదయాల్లో గనక ఉంచుకున్న ఎడల మన జీవితాలు ఎక్కడనో ఉంటాయి.
ఉంటాయి, అత్యున్నతమైన స్థితిలో మనం ఉంటాయి. కాబట్టి మనము అవమానమునకు ప్రతి అవమానము కానేగదు, బట్ రాదర్ విత్ బ్లెస్సింగ్, దీవెనతో వారిని దీవించమంటున్నాడు. ఎందుకనండి? ఆశీర్వాదముకు వారసులగునట్లుగా మీరు వారిని దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా వారిని దీవించుడి. చూడండి, ఆ యొక్క అబ్రహాముతో ఇచ్చిన ఆశీర్వాదాలు ఒకసారి చూడండి, గొప్పగా ఉంటాయి. ఎందుకనగా నీవు నేను అబ్రహాము పిల్లలము. ఎందుకని? ఎప్పుడైతే అబ్రహాము సంతతి అయిన ఆ యొక్క యేసు ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించామో మనం ఈరోజు అబ్రహాము సంతతి అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఎక్కడెక్కడోనో పుట్టిన మనమందరము కూడా అబ్రహాము ఆయనకు విధేయత చూపాడు గనక, అబ్రహాముకు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు గనక, ఆ పుత్రుణ్ణి ఆయన జన్మింపజేసినప్పుడు, ఆయన మన కొరకు వచ్చి మరణించినప్పుడు, ఆయన ద్వారా మనం అబ్రహాము పిల్లలము మాత్రము కావడమే కాకుండా మనకు అబ్రహాము ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఎవరైతే నిన్ను ఆశీర్వదించుదురో వారిని నేను ఆశీర్వదించుదును. ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటారో, విరోధులుగా ఉంటారో, వారి పట్ల నేను కూడా శత్రుత్వం కలిగి ఉంటాను అంటున్నాడు. చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. కాబట్టి ఈ దినము నీవు అబ్రహాము పుత్రుడు గనక నీవు ఆశీర్వాదానికి పాత్రుడవు. కాబట్టి నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వారికి ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి నీవు ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ నోట శాపవాక్యము రాకుండా, నీ నోట నిన్ను దహించేసేటువంటి వాక్యము రాకుండా, నీవు ఇంకొకరికి దీవెన వాక్యము నువ్వు పలికినప్పుడు అది నీకు దీవెనగా సంప్రాప్తిస్తుంది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము బిడ్డ మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవి చెయ్యి, ఇవి చెయ్యొద్దు, వీటి జోలికి నువ్వు పోవద్దు. ఇది పోతే నిన్నే కాల్చివేస్తుందయ్యా. ఎవరినో కాదయ్యా కాల్చివేయడము, నిన్నే కాల్చివేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడు కూడా నీ కోపము నిన్ను దహించి వేస్తుంది. ఎప్పుడు కూడా నీ పగా ప్రతీకారము నిన్ను ద్వహించి వేస్తుంది. ఎదుటి వాణిని ఏమీ చేయదది, నిన్నే నాశనము చేస్తుంది. అనగా పక్కవాడిని దహించే దానిలో నువ్వు ఎప్పుడైతే నిప్పు పెడతావో నువ్వు పక్కనే ఉంటావు, నువ్వు కూడా దాంతో కాలిపోతావు. ఫస్ట్ నువ్వు కాలుతూ ఉంటావు, ఆ తర్వాత వాడికి నిప్పు పెట్టాలని చూస్తావు, ఇద్దరు కలిసి కాలిపోతారు. కానీ ప్రభు సువార్త చెప్తూ ఉన్నది, నువ్వు దేవుని కొరకు జీవించేటువంటి దివ్యలాగా ఉండాలా. మనం క్యాండిల్ లైట్ సర్వీస్ రోజు మన చేతిలో ఒక క్యాండిల్ పెట్టుకొని పక్కన వారి క్యాండిల్ని వెలిగిస్తాం. అలాగున వెలిగేటువంటి దివ్యల వలె, జ్యోతుల వలె మనం ఉండాలి. కానీ పగా ప్రతీకారముతో దహింపబడి పక్కన వాడిని కూడా మనతో దహించి వేసేటువంటి విధముగా మన జీవితాలు ఉండకూడదు. అదే కదండి యేసు ప్రభు వారు చంపాలి అనుకుంటే బయట కనుక మనం చూస్తే హిందూ పురాణాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటున్నదండి? ఏ ఒక్కడునో శిష్టుడు లేడు, ఏ ఒక్కడునో మంచివాడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని నుంచి తప్పిపోయి ఉన్నారు. కానీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చేస్తున్నాడు. కాబట్టి మనల్ని జయించింది, మనం కాలిపోకుండా ఉండేలా చేసినది ఆయన ప్రేమ. లేకపోతే మనము కాలిపోతాము, పక్కన వాడిని కాలుస్తున్నాం అనుకుంటాము, అందరము కలిసి సమాజానికి నిప్పు పెట్టుకుంటాము. కాబట్టి నీ కోపము, నీ యొక్క పగ, ప్రతీకారము, నీ యొక్క కీడు, నీ ద్వేషము నిన్ను పక్కన వాడిని దహిస్తుందని నువ్వు అనుకుంటావు. దానితో పాటు నీవు కూడా కాలిపోతావు. అలాగన కాలిపోతూ సమాజము అట్టుడికిపోతూ ఉంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఇలా కాలకూడదు అని చెప్పి ఆయన మాత్రము ప్రాణము నర్పించి మనల్ని అందరినీ కూడా ఆయన తన ప్రేమతో కలుపుకున్నాడు. కాబట్టి మన మధ్యన ఉన్న విభేదాలకన్నిటికీ కూడా సమాధానము యేసు ప్రేమ మాత్రమే, యేసు శిలువ రక్తము మాత్రమే. ఆయన హృదయము మీరును కలిగియుండుడి, ఆయన యొక్క ప్రవర్తన మీరు కూడా అలవర్చుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని మనం గుర్తెరిగిన ఎడల మనకు మంచిది. చూడండి 9వ అధ్యాయము 9వ వచనము 10వ వచనములో పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆశీర్వాదాలని పొందుకోండి అంటున్నాడు. సీక్ బ్లెస్సింగ్స్. ఏం చేయాలండి? ఆశీర్వాదాలని పొందుకోవాలంటే ఏం చేయాలి? మనందరికీ ఆశీర్వాదాలు కావాలి కదా. నేను ఆశీర్వాద వచనాలు చెప్తే వస్తుందా? నేను వాక్యములో ఆశీర్వాద వచనాలు చెప్తే ఆశీర్వాదం వస్తుందా అండి? నేను మిమ్మల్ని గద్దించినప్పుడు మీలో ఆ తప్పు లేదు అనుకోండి, మీకు శాపము తగులుతుందా అండి? తగలదు.
కదా. నేను ఆశీర్వాద వచనాలు పలికినంత మాత్రాన మీకు ఆశీర్వాదాలు రావు. నేను మిమ్మల్ని మీలో ఆ తప్పు లేకుండా నేను ఖండించినంత మాత్రాన అది మీకు శాపముగాను పరిగణించదు. కానీ నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలంటే 10, 11, 12 వచనాల్లో, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో పాత నిబంధనలు ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నువ్వు జీవమును ప్రేమిస్తున్నావా? మంచి దినాల్ని చూడగోరుతున్నావా? ఆశీర్వాదము కావాలనా? కాపరి యొక్క ఆశీర్వాద పలుకుల వలన నీకు ఏమీ లాభం లేదండి. మరొకసారి చెప్తున్నాను, కాపరి యొక్క ఆశీర్వాద పలుకుల వలన నీ జీవితము సరిగ్గా లేకపోతే నీకు ఆశీర్వాదము రాదు. నీలో మంచి నీతి న్యాయము ఉండి నీలో గనక పరిశుద్ధ ప్రవర్తన ఉంటే కాపరి నీ మీద కోపం పెట్టుకొని సేవకుడిని తిట్టినా దూషించినా ఆ శాపము నీకు తగలదు. అర్థమవుతుందా? కాబట్టి దీవించేవాడు దేవుడు, శపించేవాడు దేవుడు. కాబట్టి దేవుడు దీవించేటువంటి విధానం ఏంటంటే నీ ప్రవర్తనలో మార్పును బట్టి ఆయన దీవిస్తాడు. నీ ప్రవర్తనలో మార్పును బట్టి ఆయన దీవిస్తాడు. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చూడండి ఏమంటున్నాడు, కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్. నీ నోటి మాటలే నిన్ను నాశనము చేస్తాయి గనక నీ నోట ఎప్పుడు కూడా ఆ యొక్క ఆశీర్వాద పలుకులే ఉంచు, మంచి కృప కలిగిన పలుకులే ఉంచు. అమ్మనాభూతులు వద్దు. నీ నోటి నుంచి చెడ్డ మాటలు రానివద్దు. నీ యొక్క నాలుక తప్పుడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడు. నీవు దీవింపబడాలనుకుంటున్నావా? ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? దేవుడిస్తూ ఉన్న మాట ఏమంటున్నాడండి, కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్. చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను. నీ యొక్క నోరు గనక దుర్భాషలు మాట్లాడే నోరుగా గనక ఉంటే దాన్ని సరిదిద్దుకో ఇప్పుడే. ఎందుకంటే దేవుని నుంచి ఎప్పుడు కూడా దుర్భాష రాదు, దేవుని నుంచి బూతు మాటలు రావు. పరిశుద్ధాత్మ ఉన్న చోట నుంచి ఆ ఊట నుంచి తప్పుడు మాటలు రావు. కాబట్టి నువ్వు దేన్ని కాపాడుకోవాలండి? కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్. నీ యొక్క నాలుకను కాపాడుకో, నీ నాలుకను కాపాడుకో. రెండవదిగా అంటున్నాడు, కీప్ యువర్ లిప్స్ ఫ్రమ్ డిసీట్ఫుల్ స్పీచ్. ఏంటండి? నీ కోపమో తాపమో వస్తే నాలుకతో మాట్లాడతావు. కపటపు మాటలు అంటే ఏంటి? నీ కోపమునో తాపమునో దాచుకునే దానిలో పైకి తీయటి మాటలు, లోపల చెడ్డ హృదయము. అర్థమవుతుందండి? ఈ మొట్టమొదటిది ఏంటంటే నీలో ఉన్న కోపాన్ని, తాపాన్ని, కినుకును, ఆయాసాన్ని, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని నోటికొచ్చిన బూతులతో మాట్లాడడం. రెండవది ఏంటంటే దేని నుంచి నువ్వు జాగ్రత్త పడాలి అంటే ఇలాగ నువ్వు మాట్లాడవు, కానీ పైకి తీయగా మాట్లాడతావు, కానీ అదంతా కూడా ఏంటంటే కపటపు మాటలు. కాబట్టి దేని నుంచి కాపాడుకోమంటున్నాడు? ప్రస్ఫుటముగా బహిరంగంగా కనపడేటువంటి చెడ్డ మాటల నుంచి నిన్ను కాపాడుకో. ఎవరికీ తెలియకుండా నువ్వు పైకి మాట్లాడే మాటలు మంచిగా ఉండొచ్చు, కానీ నీ హృదయంలో ఏదైతే చెడ్డగా ఉన్నదో ఆ కపటం నుంచి కూడా నీవు జాగ్రత్త పడు. కీప్ యువర్ లిప్స్ ఫ్రమ్ డిసీట్ఫుల్ స్పీచ్. కపటము మాటలు పలుకకుండా తన పెదవులను కాపాడుకొనుము. మూడవది అంటున్నాడు, టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్. చెడు నుంచి తిరిగి మంచిని చేయము. ఏంటండి మారు మనస్సు అంటే? ఏంటండి రక్షణ అంటే? ఇన్ని రోజులు మనము దేవునికి విరోధముగా లోకము వైపున తిరిగి ఉన్నాం. ఇప్పుడు లోకానికి వీపు చూపించి దేవుని వైపునకు మనము తిరుగుతున్నాం. ఎప్పుడైతే దేవుని వైపునకు తిరుగుతావో ఆయన వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది. నీ ముఖంలో కాంతి వస్తుంది, నల్లదనము నీ ముఖంలో నుంచి పోతుంది, వికృతమైన ముఖ కవళికలు నీలో నుంచి పోతాయి, వికృతమైన చూపు నీలో నుంచి పోతుంది, వికృతమైన వికటాటహాసం నీలో నుంచి పోతుంది. నీలో మంచి ప్రసన్నమైన పెదవులు, మంచి ప్రసన్నమైన వెలుగునిచ్చేటువంటి ఆ యొక్క మొహము నీలో కనపడుతుంది. నేను నల్లగా ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి, నలుపుని గురించి చెప్పట్లేదండి. మన హృదయం ఎప్పుడు తెల్లగా ఉంటుందో మన ముఖము నల్లబోతుంది. గమనించండి, ఎప్పుడైతే మన హృదయం తేట తెల్లగా ఉంటుందో మన ముఖము ఒక రకమైన గ్లోతో ప్రకాశిస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్కిన్ కేర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హార్ట్ కేర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ కేర్.
నీవు వాక్యములో గనక నీవు గనక చదువుతూ ఉంటే నీ నోట చెడ్డ మాటలు రావు. నీవు అనుదినము వాక్యము గనక చదువుకుంటూ ప్రార్థనలు ఉంటే కపటపు మాటలు నీవు మాట్లాడవు. ఒక చోట కూర్చున్నప్పుడు నువ్వు ఒక మాట, ఎదుటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట నీవు మాట్లాడవు కదండి. ఈరోజు మన క్రైస్తవ ప్రపంచంలో ఉన్న పెద్ద జాడ్యం ఏంటో తెలుసా అండి? ఎదురుగా మాట్లాడేవాడినైనా నమ్మచ్చు, పక్కన చేరి ఒక మాట నీ దగ్గరికి వచ్చి మాట్లాడే మాట ఉంటుంది. ఒకే నిమిషంలోనే ఒక అరగంట ఇక్కడ కూర్చుంటారు, ఒక 10 మందితో ఒక మాట మాట్లాడతారు, మళ్ళా వస్తారు, ఒక్కరే కూర్చున్నప్పుడు నీతో వేరే మాట్లాడతారు. దాన్ని నమ్మాలనా దీన్ని నమ్మాలనా? అవి నీ చెవులకు రావా? అవి నీ చెవులకు రావా? కపటము. ఈ దినము క్రైస్తవ ప్రపంచాన్ని నాశనము చేస్తున్నది ఈ యొక్క కపటపు పెదవులు, ఈ యొక్క కపటపు పెదవులు, కపటపు హృదయము. అందుకనే ముందరనే చెప్పాను, నీలో నీకు చీలిక ఉన్నదని అర్థం చేసుకో. ఇక్కడ కూర్చొని ఒక మాట, అక్కడ కూర్చొని ఒక మాట మాట్లాడుతున్నావు అంటే నీలో చీలిక ఉన్నదని అర్థం కావట్లేదా? ఆ చీలికను ఎలా తీసేసుకోవాలి? పరిచర్యలు ఉంటే పోతుందా? పాటలు పాడితే పోతుందా? ఆరాధన చేస్తే పోతుందా? అవన్నీ కూడా కాసేపు చేస్తావు, కాసేపు పోతాయి. ఎప్పుడు పోతుందండి? వాక్యముతో నీ హృదయాన్ని ప్రక్షాళన పరుచుకున్నప్పుడు, ప్రార్థనతో నీ హృదయాన్ని ప్రక్షాళన పరుచుకున్నప్పుడు, నీ నాలుకను నువ్వు కాపాడుకుంటున్నప్పుడు, ప్రతి మాట నీ నోట్లోంచి ఏమొస్తూ ఉన్నదో దాన్ని మళ్ళా బేరీజు వేసుకుని నేను మాట్లాడిన మాట ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు, నేను ఇక్కడ మాట్లాడిన మాట ఏంటి, అక్కడ మాట్లాడిన మాట ఏంటి అని ఆలోచించుకొని దానికన్నా నేను మాట్లాడకుండా ఉండటం మంచిది అని అర్థం చేసుకున్నప్పుడు, ఎదిగేటువంటి క్రైస్తవుడు తన నోరుని చిన్నగా జాగ్రత్త పరుచుకుంటాడు. కాబట్టి బాహాటముగా నీవు నీ నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడవద్దు. పరోక్షముగా హృదయంలో పెట్టుకొని కపటపు మాటలు మాట్లాడవద్దు. టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్. చెడు నుంచి తప్పించుకొని చెడు నుంచి తిరిగి మంచి వైపునకు తిరుగుము. మంచి చేయము, మంచి చేయము. ఎప్పుడు మంచి చేస్తే నీకు మంచి వెనక్కి తిరిగి వస్తుందండి. చెడు చేస్తే 10 రెట్లు చెడు వస్తుంది. అందుకనే కదా సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 100 సార్లు చెప్పేది, ఎక్కడో పడవు నువ్వు, ఎవడో దువ్విన గోతులో పడవు. నువ్వు దవ్వుకున్న గోతులోనే నువ్వు పడిపోతావు. నువ్వు బొర్లిచ్చిన రాయ తిరిగి నీ మీదకి పొర్లు వస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డ, వాక్యం యందుండు, ప్రార్థనలో ఉండు. నీలో ఉన్న సమస్య ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఎదుటివాడి సమస్యను చూడకు, నీలో ఉన్న సమస్య ఏంటో నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు ప్రక్షాళన పరుచుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో. రిఫార్మ్ యువర్ సెల్ఫ్ బై ద వర్డ్. రిఫార్మ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రేయర్ విచ్ ఈస్ పాసిబుల్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనను అంగీకరించిన నీవు దీన్ని ఇలాగనా చేసుకోగలవు. ఇలాగనే చేసుకోకపోతే ఏమవుతుందండి? చూడండి 12వ వచనములో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు చేయుచున్న ప్రార్థనల వైపును ఉన్నది. కానీ ప్రభువు ముఖము, కన్నులు చెవులు రెండు కలిసి ముఖము కీడు చేయువానికి విరోధముగా. ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన ఎవరి ప్రార్థనను ఆలకిస్తున్నాడండి? ఆయన చెవులతో ఎవరి ప్రార్థనను ఆలకిస్తున్నాడు? చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. కానీ ప్రభువు ముఖము, 2 కన్ను చెవులు ఇప్పుడు ఒకటే అయిపోయినాయి. కన్నులు చెవులు కలిపిన ముఖము, నీకు ముఖము కీడు చేయవానికి విరోధముగా ఉన్నది. దేవునితో విరోధము పెట్టుకొని బ్రతకగలవా? నీవు దేవునితో విరోధము పెట్టుకొని బ్రతకగలవా? కాబట్టి నీతిమంతుడుగా జీవించు. అప్పుడు ఆయన కన్నులు నీ మంతుని యొక్క కార్యములు ఆయన చూచును. నీవు చేస్తున్న ప్రార్థన ఆయనకు అంగీకారమవును. లేని ఎడల ఆయన తన ముఖాన్ని తిప్పుకుంటాడంట. ఆయన తన ముఖాన్ని తిప్పుకుంటే ఏమవుతుందండి? ఏం జరుగుతుందండి? ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరగకుండా ఇటు తిరుగుతామో వెంటనే సాతాను యొక్క ఆ యొక్క చీకటి చూపు మన మీద ప్రసరిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువు వైపున మన ముఖం ఉంచుతామో ఆయన వెలుగు మన మీద ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే దానికి తిరగదీస్తామో, ఎలాగనైతే సూర్యుడి నుంచి చంద్రుని శక్తి వచ్చేది, నీకు ఎప్పుడైతే దాని తట్టు తిరిగినప్పుడు మనకు తెలిసిందే. అలాగనే నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి పక్కకు నీ ముఖాన్ని తప్పుతావో, నువ్వేమనుకుంటావంటే మళ్ళా నువ్వు దేవుని పట్టున ముఖం తిప్పుతాను అనుకుంటావు. కానీ ఈ లోపల సాతాను యొక్క చీకటి చూపు నీ మీద పడి నీ ముఖ కవళికలు మారిపోతాయి. నీ హృదయాన్ని మార్చేస్తుంది. నీ కక్షతో, కార్పణ్యంతో, నీ కినుకతో, ఆయాసంతో, నీ ద్వేషముతో నిన్నే అది నశించి వేస్తుంది. కాబట్టి ఆ తర్వాత అతను శాపవచనం పలికాడు, అతను నాకు ఆశీర్వాద పలకలేదు అంటే ఏ ప్రయోజనము ఉండదండి. ఏ ప్రయోజనము? నీ ప్రవర్తనే నిన్ను రక్షించును. నీ యొక్క నోటి మాటతో నీ పాపమును అంగీకరించి యేసు ప్రభువును అంగీకరించుట,
ఆ తరువాత నీ ప్రవర్తనను చక్కదిద్దుకొనుట. ఇంతే. నీలోనున్న లోపల అంతర్గతముగానున్న పాపమును యేసు ప్రభు రక్తము ద్వారా ఆయనను అంగీకరించి ప్రక్షాళన పరచుకొనుట. నీ బాహ్యమైన అంతరంగమైన హృదయమును మార్చుకొని నీ ప్రవర్తనను మార్చుకొనుట. ఇదే ఆశీర్వాదము కదా. ఈ ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఏమండి, ఎన్నోసార్లు చెప్పాను, సమాధానం ఇంట్లో కూర్చుంటే రాదండి. ఎవరి ద్వారా అసమాధానము కలుగుతూ ఉన్నదో వారితో నువ్వు సమాధాన పడితే సమాధానం వస్తుంది. సమాధానము నువ్వు ఇంట్లో కూర్చొని ఎదుటివాడు నీ దగ్గరికి వస్తాడు అనుకున్నప్పుడు సమాధానము రాదు. సమాధానాన్ని నువ్వు వెదికి వెంటాడవలసి ఉంటుంది. ఈరోజు నేను ఒక అడుగు ముందుకెళ్ళి మాట్లాడుతున్నాను. నేను దగ్గా అంటున్నావు. అటుపక్కడు తగ్గాల అంటున్నావు. తగ్గారు కదా, నువ్వెందుకు తగ్గవు? అదే అహంకారానికి మధ్యన ఇది. ఈనాడు ఏదైతే తమను తాము తగ్గించుకొని నీ యొక్క సంఘములో వారు అడుగు పెట్టారో, వారు ఎటువంటి చెడు ఆలోచనతో కాకుండా వారు మంచి ఆలోచనతో వచ్చి మీ యొక్క బాగోగులు ఇక్కడ ఏదైతే సంఘ ఆరాధన సరిగ్గా జరుగుతూ ఉన్నదో దాన్ని చూశారో, వారు నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నారు. మేము సమాధాన పడ్డానికి సిద్ధముగా ఉన్నాను, మీరు సమాధాన పడ్డానికి సిద్ధముగా ఉన్నారా అని. సమాధానమును వెదికి వెంటాడాలండి. సమాధానమును కూర్చున్న చోట అలాగనే కూర్చొని సమాధాన పడాలంటే సమాధానము రాదు. సమాధానమును వెదికి వెంటాడుము. ఎదుటి వారి హృదయమును అర్థం చేసుకునుము. వారికి అహం ఉంటుంది, వారికి అహంకారం ఉంటుంది, వారికి పట్టింపులు ఉంటాయి. నీకు వారికి మధ్యన ఏ అసమాధానమైనా కలిగి ఉండవచ్చు. శత్రుత్వాలను పెంచుకొని, కినుక ఆయాసాలను పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళే కొద్దీ కాలిపోతారు. సమాధానమును వెదికి వెంటాడుము. కాపరిగా, సేవకునిగా సభాముఖంగా చెప్తున్నాను. సమాధానమును వెదికి వెంటాడుము. అహము జోలికి వెళ్ళకండి, అహంకారముల జోలికి వెళ్ళకండి. మన అహంకారము మనల్ని నాశనం చేసేస్తుంది, మన కుటుంబాలని నాశనం చేసేస్తుంది, మన యొక్క సంఘాన్ని నాశనం చేసేస్తుంది. మనమే సమాజాన్ని నాశనం చేసేవారుగా తయారవుతాము. ఆదివారం ఆరాధన దినము ఆనందముతో సమాధానముతో ఉండవలసిన దినము భయముతో ఆ యొక్క అభద్రతతో ఉండడానికి గల కారణం ఏంటండి? అది ఉండకూడదు. ఆదివారం అనేది ఆనందముగా సమాధానముగా సంఘమునకు వచ్చి ఆరాధించుకోవలసినది. కాబట్టి ఆ సంతోషము సమాధానము లేని స్థలాన్ని మనం ఎంతెంతైతే పెంచుకుంటూ పోతామో మన అభద్రతా భావాలు పెరిగిపోతూ ఉండి నువ్వు ఆనందించలేవు, నీ ఇంట ఆనందించలేవు, నీ కుటుంబంతో ఆనందించలేవు. ఆదివార ఆరాధన దినం నీకు ఏదైతే ఆనందము కొరకు ఇచ్చాడో ఆనందాన్ని కూడా నీవు ఆనందించలేక వెళ్తావు. పాస్టర్ గారు గట్టిగా మాట్లాడినందువల్ల కాదండి నీ ఆనందం చెదిరిపోయేది. పాస్టర్ గారు 7వ రోజు గట్టిగా మాట్లాడాడు గనక కాదు నీ హృదయం చెడిపోయేది. నీ 6 రోజుల జీవితం సరిగ్గా లేదు గనక, ఆ జీవితం సరిగ్గా లేదని 7వ దినం కాపరి చెప్తాడు గనక నీ హృదయం చెడిపోతుంది. అర్థమైందండి? కాపరి ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, కాపరి నిన్ను తిడుతున్నాడు, ఖండిస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు అని మాట్లాడినప్పుడు నీ 6 రోజుల జీవితము 7వ దినము దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా వచ్చేది నిన్ను గద్దిస్తూ ఉన్నది కనుక నీ సమాధానము డిస్టర్బ్ అవుతా ఉన్నది, నీకు ఆశీర్వాదం లేదనిపిస్తూ ఉన్నది. ఆయన చెప్పిన మాట వలన కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దోస్ ఆఫ్ యూ హూ కమ్ టు ద చర్చ్ టు లిసన్ ద వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ వెన్ యూ ఫైండ్ రిప్రూఫ్, వెన్ యూ ఫైండ్ రెబ్యూక్, యు ఆర్ గెటింగ్ హర్ట్. బాధపడుతున్నారు. అది ఎందువలన జరుగుతూ ఉన్నదో తెలుసా? నీ 6 దినాల జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నందువలన 7వ దినము జీవము గల వాక్యము నిన్ను గద్దిస్తూ ఉన్నది కనుక గద్దించేవాడి మీద నువ్వు కోపం పెట్టుకుంటా ఉన్నావు, గద్దించేవాడి మీద కినుక ఆయాసాన్ని పెట్టుకుంటున్నావు. అతని మీద నువ్వు ఆగ్రహం పెట్టుకుని అతన్ని తీసేస్తే ప్రయోజనం ఏముందండి? నువ్వు దీన్ని తీసేయగలవా? నువ్వు దీన్ని తీసేయగలవా? ఇది వినకుండా నీ చెవులు మూసుకోగలవు. ఎక్కడికి పోయినా కూడా నీ 6 రోజుల జీవితం సరిగ్గా లేకపోతే 7వ దినము నీకు వచ్చేటువంటి వాక్యము నిన్ను గద్దిస్తుంది. 6 దినాలు నీ జీవితం సరిగ్గా లేకుండా 7వ దినము నువ్వు ఆశీర్వాదానికి వస్తున్నావంటే దేవుని వాక్యము, జీవము గల వాక్యము నీకు సరిగ్గా రావట్లేదు. యాక్చువల్లీ నీకు హాని కలిగిస్తూ ఉంది. అర్థమవుతా ఉందండి? డూ అండర్స్టాండ్ మై లాజిక్?
If your life is not right all those 6 days, if you want just a blessing, outward blessing from the word of God on the 7th day, you are missing out. That means God is ఏమని చెప్తున్నాడు, దేవుడు నీ 6 రోజుల జీవితం బాగుంది పో అని చెప్తున్నాడు. అంతేనా అండి? అలాగను కాకుండా 7వ దినం ఇక్కడ వచ్చినప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దుకో అని చెప్తున్నాడంటే, నీకు అది కఠినముగా అనిపించవచ్చు, పరుషముగా అనిపించవచ్చు, అది నీ హృదయాన్ని మార్చేదానికి, సంస్కరించేదానికి, దేవుని వైపున తిప్పేదానికి వస్తున్నదని నీవు అర్థం చేసుకో. కాబట్టి ఆశీర్వచన వాక్యాన్ని, శాప వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకండి పదే పదే చెప్తున్నాను, ఈరోజు ఒకసారి నా గొంతు తెరిచి మళ్ళా చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రికలో కానీ 4వ అధ్యాయంలో కానీ దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడిందో చూడండి. అంటే తరచూ సేవకులని ఈ యొక్క విమర్శ ఎదుర్కొంటూ ఉంటారు సేవకులు. ఎందుకనగా టీవీ ప్రీచర్స్ ఎక్కువైపోయారు. వారేంటండి, వారు నీ జీవిత పరిస్థితి వారికి తెలియదు, నీ జీవిత పరిస్థితి వారికి తెలియదు. వారు జనరల్గా 10,000 మందినో 1,00,000 మందినో ఉద్దేశించి ఒక వాక్యం చెప్తారు. కాబట్టి వారు ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించరు. వారి వ్యూస్ తగ్గిపోతాయి, వారి టెరిటరీ తగ్గిపోతుంది. కానీ నీ కాపరి, అతని దగ్గర ఉండే గొర్రెలు కొన్నే, ఆత్మలు కొన్నే. కానీ ఆ గొర్రెల జీవితాలు తెలుసు, ఆత్మల పరిస్థితి తెలుసు కనుక అతను ఎలా మాట్లాడాలనో అతను మాట్లాడతాడు. ఎందుకనగా ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ వర్డ్ అడ్రస్ టు ఏ టార్గెటెడ్ ఆడియన్స్. To a targeted audience, whereas a sermon which comes from the TV is a general preaching in which they don't want to hurt anybody. They want to increase their territory, they want to increase their viewership. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏమని చెప్తున్నాడండి? దైవజనుని వాక్యము దైవావేశము వలన నీ ఆశీర్వాదం కొరకు వస్తుందని చెప్తున్నాడా? అమలారా, అయ్యలారా, సేవకుల్ని విమర్శించేవారలారా, రాసుకొని అండర్లైన్ చేసుకోండి సార్. మళ్ళా 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడ నేను ఆనబట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకండి? ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఎందుకండి? ఎందుకు? చూడండి, మరొకసారి చదువుతాను. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, నాకు అనుకూలంగా ఉన్న పాస్టరు, నాకు అనుకూలంగా ఉన్న వాక్యము చేర్చుకొని, చెవులు కలబారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు సమకూర్చుకొని, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకును తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఏమయ్యా, చెవుల్లో సీసం పోసుకున్న వారులారా, సీసం మొదలుగొట్టుకోండియా. చెవులలో సీసము పోసుకొని దేవుని వాక్యాన్ని వెనక, దేవుని వాక్యానికి చెవి ఒగ్గక ఉండేవారు. దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తన బిడ్డైన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఏం మాట్లాడుతున్నాడో వినండి. దేవుని వాక్యం ఇది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొకసారి చెప్తున్నాను, పరుషమైన వాక్యము, కఠినమైన వాక్యము నా నోట నుండి వచ్చినప్పుడు, ఈ యొక్క పుల్పిట్ మీద వచ్చినప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కాదు, మిమ్మల్ని దుఃఖపెట్టాలని కాదు, బాధ పెట్టాలని కాదు, కానీ మీలో ఏదైతే పాపపు తుప్పు ఉన్నదో ఆ తుప్పును వదలగొట్టుటకు దేవుడు తన ఆత్మ ద్వారా, దైవ సేవకుని ద్వారా వాక్య సందేశాన్ని పంపిస్తాడు. నీవు ఆదివారం వచ్చినది దాని కొరకు. ఆదివారం నీవు వచ్చినది నీ 6 రోజుల జీవితాన్ని సరిచూసుకొని 7వ రోజు మళ్ళా 8వ రోజు అనగా మొట్టమొదటి వారంలోకి వెళ్ళేటప్పటికి నీ జీవితాన్ని చక్కదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తుంది.
ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మిమ్ములను నేను మిక్కిలిగా ప్రేమించుచున్నాను. మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు, ఎటువంటి కినుక ఆయాసము లేదు, ఎటువంటి ద్వేషము లేదు, ఎటువంటి పగా ప్రతీకారము నాకు లేదు. దేవుని వాక్యము చెప్పవలసిన రీతిగా చెప్పవలసిన బాధ్యత నా మీద పెట్టబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సంఘములో, సమాజంలో క్రైస్తవునిగా నీవు ఏ విధంగా ఉండాలి, దానికి నీకు దోహదపడేటువంటి విషయాలేంటి అర్థం చేసుకొని అలాగున జీవించుము, ఆశీర్వదింపబడదు. దేవుడు మిమ్మును, మీ జీవితాలని, మీ కుటుంబాలని, మీ యొక్క పిల్ల తరములను, మీ యొక్క పరిచర్యను దేవుడు ఆశీర్వదించును గాక. తన వాక్యము ద్వారా, మీ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయన, నీ కృప కలిగిన హస్తాలకు నాయన సంఘముగా ఈ దినము మీ మధ్యకు వచ్చి మరి నీ వాక్యమును నాయన మేము నీ యొక్క ఆత్మ ద్వారా విని ఉండగా నాయన, మేమేది చేస్తే ఆశీర్వదింపబడతాం, ఏది చేస్తే నాయన నశించిపోతామో చెప్తూ ఉండగా, అయ్యా నీ వాక్యమునకు విధేయులమై మా జీవితములను మార్చమని, మా ప్రార్థనా జీవితములను సరిదిద్దమని, అయ్యా ఆశీర్వచన డొల్ల అయిన వచనాల కంటే నాయన ఆ యొక్క పసగలిగిన కఠినమైన పరుషమైన వాక్యాలు మాకిచ్చి మా చెవులలోనున్న సీసము, మా యొక్క హృదయములకు పట్టిన తుప్పును వదలగొట్టి నాయన ప్రక్షాళనపరచమని, పరిశుద్ధపరచమని, మమ్మలను ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాలను, వారి యొక్క పిల్ల తరములను, వారి యొక్క పరిచర్యలను, వారి దూర బంధువులను సైతము నాయన నీ వాక్యము ద్వారా, వారి ప్రార్థన ద్వారా ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి.